హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ పేరు నవ్యదుర్గ ఎండమూరి. స్టార్టింగ్ జోన్లోనే ఉన్నాం. రీసెంట్గా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనే చూసిన ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంట్లో పూసాయి ఈ మందార పూలు. ఈ మందార చెట్టుకి ఒక చిన్న మెమరబుల్ స్టోరీ ఉండింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ తెలిసిన ఆంటీ ఒక ఆవిడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ నువ్వు కూడా వస్తావా అని అడిగారు. ఆల్రెడీ నేను 7 వారాలు వాడపల్లి వెళ్ళడం, 7 ప్రదక్షిణాలు చేయడం, స్వామివారి దర్శనం, ఆ సెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏ భగవంతుడి క్షేత్ర దర్శనానికైనా పిలుపు ఎవరి నోటి నుంచైనా వచ్చింది అంటే అస్సలు రిజెక్ట్ చేయకండి. అక్కడ స్వామివారిని, అమ్మవారిని ఎవరినైనా మనం దర్శించుకునే సమయం వచ్చి మనల్ని స్వామివారు పిలిపించుకున్నారు అనుకోవాలి అంతే. మరి వచ్చిన పిలుపుకు మనం విలువ ఇవ్వాలి కాబట్టి వాడపల్లి స్వామి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు తీసుకున్న మందారం చెట్టు ఇది. తీసుకొచ్చినప్పుడు ఒక్కటే కొమ్ము ఉండింది. సెకండ్ లీడ్ వచ్చింది కదా, అది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కింద నుంచి ఇంకా కొన్ని స్టెమ్స్ వస్తున్నాయి. కనీసం ఒక్క పువ్వన్న లేకుండా ఉండనే ఉండదు. ప్రతిరోజు పూసినా పూయకపోయినా కానీ శనివారం వచ్చేటప్పుడు మాత్రం విరగ పూసేస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అదేం ప్లాంట్ అనుకుంటున్నారా? స్వీట్ పొటాటో అండి. పిల్లల కోసం అని చెప్పి వెజిటేబుల్స్తో పాటు స్వీట్ పొటాటో కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఒకసారి ప్రిపేర్ చేసిస్తే అంత ఇష్టంగా తినలేదు. ఎప్పుడు అడిగినా సరే ఇవాళ రేపు అని చెప్తున్నారు. ఇంకా నేను అవి అలాగే ఫ్రిడ్జ్ లో కింద స్టోరేజ్ బాక్స్ లో పెట్టేశాను. అవి ఏమైనాయి అంటే కొన్ని రోజుల తర్వాత చూస్తే ప్రతిరోజు ఆనియన్స్ కోసం తీసినప్పుడు చూస్తున్నాను చిన్నగా మొలకలు వస్తూ ఉన్నాయి. సరేలే ఉండని అని చెప్పి అలా చూస్తూ ఆ మొలకలు పెరుగుతూ వచ్చాయి. తినడానికి ఇష్టం లేక పడేయడానికి ప్రాణం ఒప్పక తీసుకువెళ్ళి ఆ మట్టిలో పెడితే ఎంత అందమైన చిగురు వచ్చిందో అసలు. చూడాలి మరి ఎంతవరకు పెరుగుతుందో. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఫైనల్లీ దాని అవుట్లుక్ ఎలా వస్తుంది అనేది చూడడం కోసం నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. స్వీట్ పొటాటో మొక్కకి ముందు ఒక గ్రీన్ కలర్ స్టెమ్ ని నేను చూపించున్నాను, మీరు గమనించారో లేదో. ఇంకా ప్లాంట్ మొత్తం కూడా అలా స్టెమ్స్ అండ్ రూట్స్ లానే వస్తూ ఉంటుంది. దానికి కాయలు, పువ్వులు ఏమీ రావు. ఆ ప్లాంట్ పేరు నల్లేరు మొక్క అంటారు. మీరు విన్నారో లేదో. కాళ్ళు చేతులు బ్రేక్ అయిన వాళ్ళకి, బోన్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి ఈ నల్లేరు మొక్కని కర్రీ లాగా, చట్నీ లాగా చేసి పెట్టొచ్చు. ఆర్థోపెటిక్ కంప్లైంట్స్ కి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటండి ఈ నల్లేరు మొక్క. హై బీపీ అండ్ డయాబెటిక్ కంప్లైంట్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుందంటండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే వామాకు. అలానే దీని నుంచి వామ్ రాదు, బట్ ఫుడ్ డైజెషన్ కి గానీ, మౌత్ ఫ్రెషనర్ గా గానీ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్రయోఫిల్లం అంటారు. రణపాల మొక్క గర్భసంచి సమస్యలు, కిడ్నీలో స్టోన్స్, మైగ్రేన్ హెడేక్ ఇటువంటి వాటికి ఈ రణపాల మొక్క చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందంటండి. పెంచుకోవడం కూడా చాలా ఈజీ అసలు. మీకు ఇక్కడ ఒక లీఫ్ కనిపిస్తుంది కదా, ఆ లీఫ్ చుట్టూ ఎన్నైతే హాఫ్ సర్కిల్ నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ మొత్తం ఆకుని మట్టిలో పెట్టేస్తే ఆ నోట్స్ మొత్తానికి రూట్స్ వస్తాయి. ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క రూట్ వస్తుంది, దానికి ఒక్కొక్క లీఫ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టి మట్టిలో మనం కవర్ చేసేసాము అంటే విత్ ఇన్ 2 weeks లో నంబర్ ఆఫ్ లీవ్స్ అనేవి రూట్స్ తో పాటు గ్రో అవుతాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఎన్నెన్నో మెడిసిన్స్ దాగి ఉన్నాయి. వాటిని వెతుక్కొని కనుక్కొని ఉపయోగించుకోవటం చేతకాకో, ఓపిక లేకో, ఇష్టం లేకో మెడికల్ షాప్స్ కి వెళ్ళిపోయి మనకు వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అదని ఇదని చెప్పేసి ఒక షీట్ తెచ్చేసుకొని నోట్లో వేసేసుకొని మంచినీళ్ళు పోసేసుకుంటాం, అయిపోయింది, రోగం తగ్గిపోతుంది అనుకుంటాం. ఆ డ్రగ్ లో రోగాన్ని తగ్గించే గుణాలు ఎన్నున్నాయో ఆ కెమికల్లో మనిషిలోని శక్తి, సామర్థ్యాన్ని, ఓపికని క్షీణింపజేసే తత్వం కూడా ఉంటది. ఇంగ్లీష్ కెమికల్ మెడిసిన్స్ కి అడిక్ట్ అవ్వకుండా మన ప్రకృతిలో ఉన్న వైద్యాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఎవ్రీ మంత్ శాలరీ పడగానే గ్రాసరీస్ తో పాటు బట్టలు కూడా కొనుక్కోవడం అలవాటు అయిపోయిన ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ జనరేషన్ కి మంత్లీ మనకు వచ్చే ఇన్కమ్ లో నుంచి ఫస్ట్ బయింగ్ అనేది ఒక 50 నుంచి 100 రూపాయలు కాదు, ఒక 500 అయినా సరే ఒక మొక్కను కొనుక్కోవడం మీద పెట్టడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.